సిద్దిపేట జిల్లా సిద్దిపేట రూరల్ పోలీస్ స్టేషన్ ఆవరణంలో సఖీ భరోసా భవనాలను డీజీపీ అంజనీ కుమార్తో కలిసి మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. భరోసా సఖీ లాంటి ప్రభుత్వ పథకాలు ఏ రాష్ట్రంలో లేవని చెప్పారు. సఖీ భరోసా సెంటర్లు మహిళలకు, చిన్నపిల్లలకు ఉపయోగపడుతున్నాయన్నారు. ఇక బాధితులు ఎవరైనా ఇక్కడికి వచ్చి అన్ని రకాలుగా న్యాయం పొందవచ్చని చెప్పారు. ముఖ్యంగా ఈ కాంప్లెక్స్ ను మనము మహిళా సంరక్షణ భవన సముదాయంగా తయారు చేస్తా ఉన్నాం. ఈ కాంప్లెక్స్ లో భరోసా సెంటరు, సఖీ సెంటరు, బాలరక్షా భవన్, వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్, ఈ 4 కూడా ఒక కాంప్లెక్స్ దగ్గర కింద దీన్ని డెవలప్ చేస్తా ఉన్నాం. సో దట్ పక్కనే పోలీస్ స్టేషన్ ఉంటుంది. వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్లో ఉండే మహిళలకైనా సరే ఇక్కడికి వచ్చేటువంటి భరోసా, సఖీ, బాలరక్ష భవన్లో ఉండేటువంటి అందరికీ చక్కటి రక్షణ ఉంటుంది. సో ధైర్యంగా ప్రజలు ఇక్కడికి వచ్చి విక్టిమ్స్ ఎవరైనా ఉంటే వారు చెప్పి వారి రిలీఫ్ను పొందడానికి అవకాశం ఉంటుంది. బాధితులు చాలా సందర్భాల్లో కూడా సమాజంలో ఎక్కడ పంచన్ అయిపోతామో, సమాజంలో మా గౌరవం తగ్గుతుందని చెప్పుకోలేక తమలో తాము బాధపడుతూ ఉంటారు. కానీ ఇలాంటి సెంటర్స్ ఏంటంటే పూర్తి ప్రైవసీస్తో వారికి మరి అన్ని రకాల రక్షణ ఇస్తారు. చాలామంది కూడా ఇట్లాంటి సంఘటనలు జరిగినప్పుడు వాళ్ళు ఆత్మహత్యకు పాల్పడతా ఉంటారు. చాలామంది హ్యూమిలియేషన్తో అనేక రకాలుగా ఇబ్బంది పడతా